ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. మన దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప తరుణం బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని మీకు మరి పంచడానికి ఇష్టపడుతున్నాను. మరి మనకు ప్రసిద్ధపరచబడిన లేఖన భాగము మార్క్స్ వార్త 11వ అధ్యాయము 22, 23, 24 వచనాలను ధ్యానించుకున్నాము. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 22, 23, 24. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయకూడదని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రార్థన విషయమే స్పష్టమైనటువంటి ఉపమానాన్ని తెలియచేశారు. ఏంటంటే, మీరు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే కొండ సముద్రంలో పడవేయబడుతుందని. అంటే అసాధ్యమైన వాటిని కూడా దేవుడు సాధ్యపరిచే దేవుడని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. అందుకనే మనం ప్రభు పాద సన్నిధికి వచ్చి ప్రార్థించే ముందు ప్రభు ద్వారా మన విజ్ఞాపనలన్నీ కూడా మనం పొందుతామని మనం నమ్మాలి. ఈ నమ్మకానికి బలమైనటువంటి సాధనం ఏంటంటే విశ్వాసమే. మనము ప్రభు యొక్క శక్తిని తెలుసుకుంటే మన ప్రార్థన కూడా శక్తితో నింపబడింది. అందుకనే మనం పొందబోయే వాటన్నిటినీ కూడా మనము పొంది ఉన్నామని నమ్మి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తే నిశ్చయముగా ప్రభు తన సమయమందు మనకు అనుకూలమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చి నడిపిస్తారు. ఎందుకంటే అలాంటి సహవాసము కలిగిన వారుగా మనం అందరం ఉండాలని ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని మరి తెలియజేశారు. మనం ప్రార్థించిన వాటన్నిటినీ పొంది ఉన్నామని మనం విశ్వసించాలి, నమ్మాలి. ఎందుకంటే మన ప్రభు నమ్మకమైన వాడు, సర్వశక్తిమంతుడు. ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. ఆయన మృతులను ఆయన లేపే శక్తిమంతుడు. గాలిని, తుఫాను వాటిని గద్దించగా అవి నిమ్మలమాయను. అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు భూలోకంలో ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాలు చేసిన యేసయ్యను మనం కలిగి ఉన్నామంటే మనం అందరం కూడా ఎంతో ధన్యులము. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఈ యొక్క రక్షణలో మనం అందరము నడుపుకోకూడదు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైనటువంటి గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రం. ఆయన మీ సన్నిధిలో మేము ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలతో మేము నడుపుకున్నట్లు మీ చిత్తంలో మమ్మల్ని బలపరచమని యేసయ్య దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.